టాలీవుడ్ లో ఖతర్నాక్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. హీరోల మార్కెట్ తో పని లేకుండా కేవలం కంటెంట్ ని నమ్మి నిర్మాతలు వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకి సైతం ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ పెడుతూ విజువల్ వండర్స్ గా మలుస్తున్నారు. ఆ రేంజ్ బడ్జెట్ చూస్తుంటే ఆడియన్స్ కి కంగారు పుడుతోంది. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దసరా సినిమాకు 65 కోట్ల షేరొచ్చింది. కానీ ఆయన మార్కెట్తో సంబంధం లేకుండా పారడైజ్ కోసం 150 కోట్లు పైగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. కంటెంట్ మీదున్న నమ్మకంతో నిర్మాతలు తగ్గట్లేదు. శ్రీకాంత్ వదలకు కథపై ఎంత నమ్మకం ఉన్నా ఇదో రకంగా నాని కెరీర్పై చేస్తున్న అతిపెద్ద రిస్క్. విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా మైత్రి మూవీ మేకర్స్ మాత్రం రణబాలి కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతోంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్లోనూ అద్భుతమైన విజువల్స్ కనిపిస్తూ వాళ్లు ఖర్చు స్క్రీన్ మీదకు ట్రాన్స్ఫర్ అయ్యేలా కేర్ తీసుకుంటున్నారు. ఇది హిట్ అయితే రౌడీ బాయ్ మానియా మళ్లీ మొదలైపోయినట్లే. సెప్టెంబర్ 11న రానుంది రణబాలి. నిర్మాతలు గుడ్డిగా కాకుండా కంటెంట్ను బలంగా నమ్మి చేస్తున్న ఈ ప్రయోగాలు రేపు థియేటర్లలో వర్కౌట్ అయితే మాత్రం కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ సినిమాలుగానీ హిట్ కొడితే టాలీవుడ్లో మన మీడియం రేంజ్ హీరోలంతా పక్కాగా మరో మెట్టెక్కుతారు. మొత్తానికి కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే బడ్జెట్ మ్యాటరే కాదంటున్నారు నిర్మాతలు.